ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని కొద్దిసేపు ధ్యానిద్దాం. అందులో ఏముందంటే, ఈ ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రం అందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. అయితే ఎజ్రా దేవుని మందిరాన్ని కట్టడానికి ఒక కారణంగా ఉన్నాడు. అయితే పారసీక దేశపు రాజు యొక్క ఆధీనంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు పారసీక దేశపు రాజు, నాకు ఈ అధికారం అంతా కూడా యెహోవా వల్లనే కలిగింది, కాబట్టి యెహోవా మందిరం కట్టండి అని ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎజ్రా ప్రేరేపించబడి కట్టడానికి పూనుకుంటాడు. అయితే అక్కడ కట్టడానికి అవసరమైనటువంటి వస్తువులు, ఖజానా, డబ్బులు, అదేవిధంగా అక్కడ అడ్డగించే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ అడ్డగించే వాళ్ళకు కూడా మీరే తాకీదులు ఇచ్చి పంపించండి, అప్పుడు వారు మాకు సహకరిస్తారని చెప్పేసి అన్ని రాజు దగ్గర రకరకాలైనటువంటి విజ్ఞప్తులు, మందిరం కట్టడానికి అవసరమైనటువంటి కూడా వెళ్ళి విజ్ఞప్తి చేస్తాడు. అయితే ఆ విజ్ఞప్తులన్నీ, ఆ మనవులన్నిటిని కూడా రాజు అంగీకరిస్తాడు. ఓకే, మీకు ఏం కావాలో తీసుకొని వెళ్ళండి. యాక్చువల్గా వీళ్ళు బందీలుగా ఉన్నారు, అయినప్పటికీ కూడా వీళ్ళ మనవి రాజు అనుగ్రహించి వీరికి అవసరమైనటువంటి ధనాన్ని, డబ్బుని, ఒక బందీలను నమ్మి అంత డబ్బుని, అంత ఖజానాన్ని అప్పగించడం అనేది అసాధ్యం. కానీ దేవుని కరుణాహస్తం, దేవుని హస్తము వీళ్ళకి తోడుగా, ఎజ్రాకి తోడుగా ఉంది కాబట్టి ఆయన మనవిని ఆలకించి చాలా ఖజానా, చాలా డబ్బు, బంగారము, వెండి ఈయనకి అప్పగిస్తాడు. అదేవిధంగా రకరకాలైన తాకీదులు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఈ మందిరాన్ని దగ్గరుండి మీరే కట్టించండి అని చెప్పేసి ఆ ఉత్తరాలు రాసి పంపిస్తాడనమాట. సో ఇంతగా ఆయన మనవి ఆలకించడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క హస్తము అతనికి తోడుగా ఉంది. కరుణాహస్తం అని ఎందుకంటానంటే, ఎజ్రా ఆయన హస్తాన్ని కరుణాహస్తం అని ఈ గ్రంథంలో చాలా చోట్ల రాసి ఉంచాడు. కాబట్టి ఆయన హస్తము ఎజ్రాకి తోడుగా ఉంది కాబట్టి ఆయన మనవి ఆలకించి ఆయన కార్యము సఫలం అవ్వగలిగింది. ఈయనకి దేవుని కరుణాహస్తం ఎందుకు తోడుగా ఉందంటే, ఈయన దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రం ముందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి. అంతేకాకుండా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించడానికి ఈయన ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇదే గ్రంథంలో రాయించబడి ఉంది. కాబట్టి దేవుని కరుణాహస్తం మనకి ఎప్పుడు తోడుగా ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ వాక్యం మనం బాగుగా నేర్చుకున్నప్పుడు దేవుని యొక్క కరుణాహస్తం మనకి తోడుగా ఉంటుంది. దేవుని యొక్క కరుణాహస్తం తోడుగా ఉన్నప్పుడు మనకేం జరుగుతుందంటే, ఏ మనవి చేసినా, ఏ రాజు దగ్గరికి వెళ్ళినా, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా, ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఏ ఎమ్మెల్యేల దగ్గరికి, ఎక్కడికి వెళ్ళినా, మనకంటే పై స్థాయిలో ఉన్న వారి దగ్గర మనం ఏ మనవి చేసుకున్నప్పటికీ కూడా ప్రతి మనవి మనకి అనుగ్రహించబడుతుంది. కారణం ఏంటంటే, మన దేవుడైన యెహోవా కరుణాహస్తం మనకి తోడుగా ఉంది కాబట్టి మనం దేవుని యొక్క కరుణాహస్తాన్ని మనం పొందుకోవడానికి మనం ప్రయాసపడదాం. దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయాసపడదాం. దేవుని కరుణాహస్తం మనకు తోడుగా